పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి, అందరూ అన్ని రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. పౌర సంఘాలుగా, సామాజిక సంస్థలుగా అందరికీ కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ వైపుగా ఆలోచన చేయాలని చెప్పి కోరుతూ నేను సెలవు తీసుకుంటాను. ఇప్పుడు మన భూపాలపల్లి కలెక్టర్ గారు మాజీ ఐఏఎస్ ఆఫీసరు ఇప్పుడు మనని ఉద్దేశించి మాట్లాడతారు. మాజీ కలెక్టర్ మన మాజీ కలెక్టర్ ఆజ్మూరి మోల్సాయి గారు ఇప్పుడు మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ వాకర్స్ ఆఫ్ మహబూబ్ నగర్. మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము. వాక్ స్వాతంత్రము ఉంటుంది అనే విషయాన్ని గమనించకపోతే ఎవరి భావజాలాలు వారు చెప్పుకోకపోతే ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇంత అసహనము అవసరము లేదు. మనము 5 నెలల క్రితమే అసెంబ్లీ ఎన్నికలు చేస్తున్నాము. జై రాజ్యాంగం, జై రాజ్యాంగం. అందరికీ నాణ్యమైన వైద్యం కావాలి, యువతకి ఉపాధి కావాలి, అగ్రికల్చర్ రైతుల యొక్క ఆదాయం పెరగాలి. జై భారత్, జై ఇండియా. కాపాడుకుందాం, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని, కాపాడుకుందాం, 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 కాపాడుకుందాం. జై భారత్, జై ఇండియా, జై తెలంగాణ. మాట్లాడారన్నా అంతే. We want education. ఇక్కడ మాకు ప్రజాస్వామ్యము రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఉంది. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసేటువంటి మోడీ గారు చేసినవి, చేయాల్సినవి, చెయ్యలేనివి చెప్పే అవకాశము, చెప్పే హక్కు మాకు ఉంది. ఈ ఎన్నికలు పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికలు, ఈ పార్లమెంట్ కు సంబంధించిన ఎన్నికలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వము గత 10 సంవత్సరాలు పరిపాలిస్తున్నటువంటి మోడీ గారి పరిపాలనకు సంబంధించి మాట్లాడే హక్కులు ఉన్నాయి. మోడీ గారు ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం చేసి ఉండాల్సిందే అనే విషయాలు మాట్లాడే హక్కు మనకున్నది. మీకు ఎందుకు కోపాలు వస్తున్నాయి? ఎందుకంటే మీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, మీకు రాజ్యాంగం మీద గౌరవం లేదు, మీకు డెమోక్రసీ మీద నమ్మకం లేదు. కాబట్టి ఈ రోజు అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలందరికీ
దాంట్లో రావద్దు. గతంలో సంబంధించింది బీఆర్ఎస్ మూడు మాట్లాడాము ప్రజెంట్ ఒకసారి వినండి. ప్రభుత్వాలు ఏం చేశాయి, ప్రభుత్వాలు ఏం చేశాయి, ప్రభుత్వాలు ఏం చేయడం లేదు అని మాట్లాడే హక్కు మనకు ఉంది. మీరు చెప్పకండి, మీరు ఇంకో మైక్ పెట్టుకొని నేను చెప్పిన విషయం